హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో SWOకి సంబంధించి పేపర్ 2కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చిందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు ఎవరైతే చూస్తారో వాళ్ళు కంపల్సరిగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎలాంటి టాపిక్స్ పైన మనకు ప్రశ్నలు అడగడం జరిగింది, అలాగే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రశ్నలు వచ్చాయి, అలాగే ఈ యొక్క ప్రశ్నల నుంచి మనము ఈ యొక్క ప్రశ్నలను చూడడం ద్వారా మనకు దాదాపుగా 10 నుంచి 12 ప్రశ్నలు మనకు నెక్స్ట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా రిపీట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఎవరు ప్రజ్ఞను అమూర్త ఆలోచన శక్తి అన్నారు? నిర్వచనాలకు సంబంధించినటువంటి ప్రశ్న. టోటల్గా మీకు ఒకటే చెప్తాను, ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా మీరు నేర్చుకున్నట్లయితే మీకు 4 నుంచి 5 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి జాగ్రత్త. దీంట్లో మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి టర్మన్ అండి. సో ఈ విధంగా ఒక ప్రశ్నకి సంబంధించి మనము నేర్చుకునేటప్పుడు, ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు 360 డిగ్రీస్ యాంగిల్లో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేర్చుకుంటే గనక, అవగాహన చేసుకుంటే గనక ఖచ్చితంగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాము. తర్వాతి క్వశ్చన్, ఎవరు పిల్లల భావోద్వేగ ప్రవర్తనపై ఎక్కువ ప్రయోగాలు చేశారు? ఎవరు పిల్లల భావోద్వేగ ప్రవర్తనపై ఎక్కువ ప్రయోగాలు చేశారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హర్లాక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ సిద్ధాంతంలో అతి ముఖ్యమైనటువంటి రీతి ఏది అని చెప్పేసి అంటున్నాడు. దీంట్లో సరైనటువంటి సమాధానం గ్రహణ శక్తి, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధిత ప్రేరణ మరియు నిబంధిత ప్రతిస్పందనల మధ్య బంధం తగ్గుటకు కారణం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కాల వ్యవధి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారంగా పిల్లల్లో ఈ వయసులో కాంక్రీట్ ఆపరేషన్ సాకార ప్రచలనాల అంటే పరిప్రక్రియల స్థాయి అనేది వస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 7 నుంచి 11 సంవత్సరాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గమన నైపుణ్యమునకు ఉదాహరణ ఇవ్వండి అంటున్నాడు. గమన నైపుణ్యమునకు ఉదాహరణ అంటే గనక ఆప్షన్ 3 చిత్రీకరించుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయత్న మరియు దోష జ్ఞాన పద్ధతి దేనికి చెందినవి? దీంట్లో సరైనటువంటి సమాధానం సంధించు అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. వ్యక్తి అభివృద్ధికి ఈ భావోద్వేగం దోహదపడుతుంది. చూడండి, దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ప్రేమ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. కౌమార దశ ఒత్తిడి మరియు ప్రయాసతో కూడుకున్నటువంటి దశ. చూడండి, కౌమార దశ ఒత్తిడి మరియు ప్రయాసతో కూడుకున్నది అని ఎవరు అన్నారు? దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ స్టాన్లీ హాల్ అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎన్నో సార్లు రావడం జరిగింది బిట్టు. సో వెరీ ఇంపార్టెంట్. అవధానము దేనిపై ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. ఉద్దీపన తీవ్రత అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేసి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకటించింది? సో దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. NCTE ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. NCTE ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1993 అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే 1993లో వచ్చినటువంటి మరొక కమిషన్ పేరు చెప్పగలుగుతారా? యశ్పాల్ కమిషన్ కూడా ఇదే సంవత్సరం. ఆ విధంగా లింకు పెట్టుకుంటే కనుక మీకు ఎక్కువగా గుర్తుంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కిండర్ గార్డెన్ పద్ధతిలో విద్యా బోధన ముఖ్య ఉద్దేశం ఏమిటి? దీంట్లో మనకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఏంటి? జ్ఞానేంద్రియాల ద్వారా
శిక్షణనిచ్చుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విద్య క్రింది వాటిలో దేనికి చెందినది? సో దేనికి చెందిందండి? ఉమ్మడి జాబితాకు చెందినటువంటిది విద్య అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దేశాలన్నింటినీ దగ్గరకు చేర్చే విధానాన్ని ఏమంటారు అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రపంచీకరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. మూలాధార విద్య, బేసిక్ ఎడ్యుకేషన్, ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి, వృత్తి కేంద్రీకృతముగా ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ సాధికారత ఇందులో ప్రస్తావించబడింది. దీంట్లో సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 జాతీయ విద్యా పాలసీ 1986 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత? ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2012కు సంబంధించినటువంటిది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇది అడగడం జరిగింది. 2014లో మనకు తెలంగాణ రావడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు మనకు తెలంగాణకు సంబంధించినటువంటి మనకు అక్షరాస్యత అడగడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ని వదిలేయండి. లేటెస్ట్ మనకు అక్షరాస్యత శాతం తెలంగాణది ఎంత ఉందో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. బరువు లేని అభ్యసనం ఎవరిచే సిఫారసు చేయబడింది? సో ఇప్పుడే చెప్పాం మనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ 1993 అండి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బాలల సంవత్సరముగా ఏ సంవత్సరం పరిగణించబడింది? సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 1979 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఫ్యాక్టరీలలోనూ ప్రమాద పరిస్థితులలోనూ పిల్లలు పని చేయకూడదని ప్రకటించింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి, అంటే 24 ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సరు. అయితే ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాక్టరీలలోనూ అలాగే ప్రమాద పరిస్థితులలోనూ పిల్లలు పని చేయకూడదని చెప్పేసి ప్రకటించింది కదా. సో ఫ్యాక్టరీలలో సో ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్ పని చేయిస్తారనుకోండి, 24 గంటలు పిల్లల్ని పని చేయించే పరిస్థితి ఉంది అనుకోండి, ఆ విధంగా 24 ఆర్టికల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవరు ఉపాధ్యాయుడే చరిత్ర యొక్క నిజమైన యజమాని అని అన్నారు? ఎవరు ఉపాధ్యాయుడే చరిత్ర యొక్క నిజమైన యజమాని అని అనడం జరిగింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి, రాధాకృష్ణన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? సో దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ 1978 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అనేక సార్లు ఎగ్జామ్లలో దీని గురించి అడగడం జరిగింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినంగా పాటించేటటువంటి దినం ఏమిటి? సో ఇది నెక్స్ట్ నేను అనుకుంటున్నాను రిపీట్ కాబోతున్న బిట్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు సెప్టెంబర్ 8 అండి. ఆప్షన్ 1 అనేది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో 100% అక్షరాస్యతను సాధించిన మొదటి రాష్ట్రం ఏమిటి అని చెప్పేసి అడిగాడు. సో మనకు అందరికీ తెలిసిందే కేరళ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నవోదయ పాఠశాలలను సిఫారసు చేసింది ఏమిటి? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు NPE 1986 అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అనేక సార్లు ఎగ్జామ్స్లలో వచ్చింది. 10+2+3 విద్యా నమూనాను సూచించినది డాష్. మీకు అందరికీ తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్ కోటారి కమిషన్ 1964-66 అనేది ఇయర్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నల్లబల్ల ప్రక్రియ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటాం, దీని సూచనతో ప్రారంభించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1986 జాతీయ విద్యా విధానం 1986 గుర్తుపెట్టుకోండి. విద్యాతత్వమునకు ఏది అవసరము అంటున్నాడు? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రిందనియబడినటువంటి దాని యొక్క చింతనే జ్ఞానమీమాంస. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి, జ్ఞానం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతివాదం అధ్యాపన శాస్త్రములో విద్యను నమ్ముతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి,
శిశు కేంద్రీకృత విద్య అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తత్వశాస్త్రము దీనికి సంబంధించిన వివేకాన్నిచ్చును. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసాడు. దీనికి సంబంధించి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏమిటో మీరే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. వ్యవహారిక సత్తావాదము గల ఉపాధ్యాయుని భావాలు క్రింది దానిపై ఆధారపడి ఉండును. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వ అనుభవం అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల సమాజం యొక్క సూక్ష్మ రూపం అని ఎవరికి అనిపించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ డూయే అండి. సమాజం అనేటటువంటి పేరు వినిపిస్తే గనక, పదం వినిపిస్తే గనక జాన్ డూయే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. విలువల శాస్త్రం దీనిని సంబంధించిన అధ్యయనం అని చెప్పేసి అడుగుతున్నాడు. విలువల శాస్త్రం. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 అండి. విలువలకు సంబంధించినటువంటి శాస్త్రం అంతే, విలువల శాస్త్రం. ఇంకేముందండి, వెరీ సింపుల్ ఆడ. వ్యవహారిక సత్తావాదం దీనిపై కేంద్రీకరించబడి ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చర్య అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భావాదులు క్రమశిక్షణ దేని ద్వారా సాధ్యం అని నమ్ముతారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. నియంత్రణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా గ్రంథకర్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంఎన్ శ్రీనివాస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. శాంతినికేతన్ స్థాపకుడు ఎవరు? మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి శాంతినికేతన్. గతం వీడియోలో కూడా ఆల్రెడీ తత్వవేత్తలకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చేశాము, మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ అనేది ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసే ప్రయత్నం అయితే చేయండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథకర్త ఎవరు? పుస్తకాల మీద కూడా ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బుక్. మీరు కుదిరితే జీవితంలో ఈ బుక్ చదవండి అని చెప్పేసి కూడా నేను గతంలో చెప్పాను. మహాత్మా గాంధీజీకి సంబంధించినటువంటి ఆత్మకథ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. శాస్త్రవేత్తలకు మరియు మతతత్వం గల మనుషులకు మార్గదర్శకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తత్వవేత్తలండి. తత్వవేత్తలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మానవుడు అతడు చేసే పనులను సంస్కృతి అనవచ్చును అని ఎవరు అన్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. రాల్ఫ్ లింటన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎమిటి అనేది రూసో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఎమిటి అండి, ఏమిటి కూడా కదా, అది ఎమిటి గ్రంథకర్త. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్య ముందుగా ప్రథమంగా శిక్షణ ఇవ్వవలసినది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యక్తికి ఇవ్వాలండి, దేశానికి కాదు, సమాజానికి కాదు, కుటుంబానికి కాదు. వ్యక్తికి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఇచ్చినట్లే లెక్క. అంటరానితనం పాపం అన్న వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంకే గాంధీ అనడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో ప్రాథమిక సమూహము ఏమిటి అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. కుటుంబం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఈ క్రింది వానిలో ఏవి గ్రామ పురోభివృద్ధికి తోడ్పడదు అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంచాయతీలో రాజకీయాలు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎవరు విద్య ద్వారా సామాజిక మార్పు ఒత్తిడికి ఎక్కువ లోనవుతారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ తెగలవారు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. క్వశ్చన్ చూద్దాం. జ్ఞానము మనిషిలో అంతర్గతమైనదిగా ఉంటుంది, బాహ్యంగా ఏది రాదు అని అన్నవారు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. స్వామి వివేకానంద అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తత్వవేత్తల గురించి చదివేటప్పుడు ఖచ్చితంగా స్వామి వివేకానంద కానీ, గాంధీజీ కానీ, తర్వాత రూసో కానీ, జాన్ డూయే కానీ, జిడ్డు కృష్ణమూర్తి కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వీడియోస్ ఆల్రెడీ మనం చేశాము. ఖచ్చితంగా మరి ఇలాంటివి ఖచ్చితంగా ఎక్కువగా వస్తాయి బిట్స్ వాళ్ళ మీద, కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు. విద్యా సంస్థలు చాలా వరకు దేనిపై ఆధారపడతాయి అని చెప్పేసి అడిగాడు. సో మనకు విద్యా సంస్థలు ఎక్కువగా సమాజం పైన ఆధారపడతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. వ్యవహారిక సత్తావాదంలో విలువలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. యథార్థవాదం
యొక్క మూల పురుషుడు ఎవరు? సో మీరు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. సాంస్కృతిక విలంబన అను పదముతో ఎవరితో ముడిపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి లేదా ఒక సమాజం నుండి మరొక సమాజానికి వ్యాప్తి చెందే సంస్కృతిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్తరణ. ఎందుకంటే వ్యాప్తి చెందుతుంది కాబట్టి విస్తరణ. సోషియాలజీ అను పదము మొదటిసారిగా ప్రయోగించినది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 4 అగస్ట్ కామ్టే సోషియాలజీ అనేటటువంటి పదాన్ని మొదటగా ఉపయోగించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ విద్యాధార శాస్త్రం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్థిక శాస్త్రం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అస్తిత్వవాదమును గూర్చి తెలిపినటువంటి వారెవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా అందరికీ ఉచిత నిర్బంధ విద్యా విధానాన్ని సిఫారసు చేసింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్లలో మనకు దీనిపైన క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? సార్జెంట్ రిపోర్ట్ అండి, సార్జెంట్ ప్రణాళిక అని అంటాము. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నిలుపుదల అనగా ఏమిటి? నిలుపుదల అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నియమించిన కోర్సు నియమిత కాలంలో పూర్తి చేయలేకపోవుట నిలుపుదల అవుతుందన్నమాట. మన దేశంలో యూజీసీ ఈ సంవత్సరంలో స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1953. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. మూలాధార విద్య బేసిక్ ఎడ్యుకేషన్ ముందు రోజులలో ఈ విధంగా తెలుసుకోబడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. వార్దా స్కీమ్ అని చెప్పేసి తెలుసుకోబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ రిపోర్టు ప్రకారం 3 భాషలు నేర్చుకోవడానికి అనువైనటువంటి స్థాయి ఏది? ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 8th to 10th క్లాస్ వరకు అన్నమాట. 8th to 10th క్లాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నల్లబల్ల ప్రక్రియ ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఈ ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది? ఆపరేషన్ బ్లాక్ బోర్డు మీద ఖచ్చితంగా ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి, ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాలలకు సౌకర్యాలు కల్పించడం కోసం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు కొనసాగింపు విద్యను జీవితాంత విద్యగా మార్చారు? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు యునెస్కో. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు అవ్వాలి అని ఏ కమిటీ సిఫారసు చేసింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఈశ్వరీబాయ్ పటేల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విద్య బోధనలో మాతృభాష బోధన మాధ్యమంగా కొనసాగాలని ప్రకటించినది ఈ క్రింది వానిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. 350 సబ్ క్లాస్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ అంటాం, ఈ సంవత్సరంలో ప్రారంభమైనది? మీరు చూడండి, యూజీసీ కానీ ఎన్సీఆర్టీ కానీ తర్వాత ఎన్సీటీఈ కానీ తర్వాత డైట్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు స్థాపించబడ్డాయి? ఈ సంవత్సరాలు మొత్తం ఒక దగ్గర రాసుకోవాలి. వీటిపైన ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఎన్సీఆర్టీ. సో ఇక్కడ చూసినట్లయితే 1961 ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. 1992లో ఎన్పిఈ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా ఉండాలని చెప్పేసి నొక్కి చెప్పింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. ప్రాథమిక విద్యను విశ్వజనీయం చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ప్లస్ క్వశ్చన్ చూద్దాం. +2 స్థాయిలో SUPW ఉండాలని చెప్పేసి సూచించినది? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కరెక్ట్ సమాధానం మిత్రులు కింద కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేయగలుగుతారో చూద్దాం. భారతదేశ ప్రభుత్వం ఏ సంవత్సరంలో బాల కార్మికుల జాతీయ పథకం ప్రవేశపెట్టబడింది? దీనికి సరైనటువంటి సమాధానం ఇక్కడ చూడండి. ఇయర్ అడిగాడు అనమాట, ఏ సంవత్సరంలోని. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. 1986 అనేది కరెక్ట్ ఆన్సర్. UN జనరల్ అసెంబ్లీ బాల హక్కుల ఒడంబడికను
స్వీకరించింది? ఏ దినాన అంటే ఏ రోజున అని అర్థం అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నవంబర్ 20, 1989 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలుని విద్య ఒక మనిషికి మాత్రమే కానీ ఒక బాలిక విద్య ఒక కుటుంబం మొత్తానికి అని ఎవరన్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తను నివసించు సమాజం ద్వారా బాలుడు నేర్చుకునే విద్యను ఇలా అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు పాఠశాలకు పరిగెత్తడానికి బదులు ఎందుకు పాఠశాల నుండి పరిగెడుతున్నారు? దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 అండి. ప్రభావవంతం కానీ బోధన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, చలింప చేయు శక్తి గల ఉపాధ్యాయుని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 2 అండి. లక్ష్యాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇలాంటి ప్రశ్నలు ఈసారి రావు, చాలా కఠినతరంగా ఉంటాయి, అది గమనించాలి. బోధనలో ఇది ఒక పరస్పర చర్యాస్థితి అంటున్నాడు. ఏంటది? ఆప్షన్ 4 అండి. విద్యార్థుల సాధనలోని లోపాలను గుర్తించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిటిఈ స్థాపించుటకు గల కారణం ఏమిటి అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. అంటే ఎన్సిటిఈ అనేది ఉపాధ్యాయ శిక్షణ నాణ్యతను పెంపొందించడం కోసం స్థాపించారనమాట. గుర్తుపెట్టుకోండి. 1991లో రామ్మూర్తి కమిటీ చేసిన సిఫార్సులను పరిశీలించుటకు ప్రభుత్వం ఏర్పరిచినటువంటి కమిటీ ఏదని చెప్పేసి అంటున్నాడు. సో కరెక్ట్ అయినటువంటి సమాధానం మనకు ఆప్షన్ 2 అండి. జనార్దన్ రెడ్డి కమిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన స్కీమ్ కొరకు ఉచితంగా పాల పౌడర్ను పంపిణీ చేసే ప్రాచుర్యమైనటువంటి సంస్థ ఏది చేసింది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేర్ అండి. కేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. విద్యా ప్రబోధనము వ్యర్థము అనగా, విద్యా ప్రబోధనము వ్యర్థము వేస్టేజ్ అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. పాఠశాల అభ్యసన కాలం ముగియకుండానే విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్ళడం అనేది వేస్టేజ్గా, వ్యర్థంగా మనం ఇక్కడ గమనించవచ్చు. జనాభా చదువు ఇలా అంటారు, ఏమని అంటారు? సో దీనికి సంబంధించి జనాభా శాస్త్రం అని అంటామండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సమాన విద్యా అవకాశాలు అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. అసమానులకు సమాన అవకాశాలు ఇవ్వడము. సో అందరికీ కూడా సమాన విద్యా అవకాశాలు కల్పించడమే సో సమాన అవకాశాలు అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. రైట్. విశ్వజనీయ విద్య దేని ద్వారా సాధ్యమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిర్బంధ విద్య ద్వారా సాధ్యమవుతుంది. రైట్. అందరికీ విద్య అను ప్రపంచ సభ థాయిలాండ్లో ఈ సంవత్సరంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 87 చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 1990 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. స్త్రీ విద్య జాతీయ నిర్వాహక కౌన్సిల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 1959 అనేది కరెక్ట్ ఆన్సర్. 1964-66 జాతీయ విద్యా కమిషన్ను దీనిని తప్ప క్రిందినియబడినటువంటి మిగిలిన వాటన్నింటికి ప్రాముఖ్యతనిచ్చింది. సో చూడండి, మనకు కొఠారి కమిషన్కి సంబంధించినటువంటి 4 అంశాలు ఇక్కడ పేర్కొన్నాడు. సో ఒకదానికి సంబంధించింది కాకుండా మిగతా అన్నీ కూడా ప్రాముఖ్యతనిచ్చింది అంటుండు. కానిది ఏందో ఇందులో మనం చూడాలి. SUPW అనేది కాదనమాట. సో మనకు ఇవన్నీ కూడా కొఠారి కమిషనే చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దాం. నిలకడ మరియు వ్యర్థం. ఇక్కడ చూడండి, వీటిపైన ఎక్కువగా మనకు బిట్స్ వస్తున్నాయి. నిలకడ మరియు వ్యర్థం తగ్గించడానికి 5వ పంచవర్ష ప్రణాళికలో 1974-79 5వ పంచవర్ష ప్రణాళిక కాలం దేనిని తప్ప క్రింద ఇవ్వబడిన వాటన్నింటికి ప్రాముఖ్యతనిచ్చింది అంటున్నాడు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏంటది? పరీక్షలను తొలగించుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. మొదటి అభ్యసనం తర్వాతి అభ్యసనానికి అడ్డుపడడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 అనేది అనుకూల అభ్యంతరం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట.
ఈ క్రింది వాటిలో ఏ మెలకువను సృజనాత్మకతను పెంపొందించుటకు వాడము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. కంఠస్థ మెలకువ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రజ్ఞ దేనిపై ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వంశ పరంపర మరియు పరిస్థితులపైన ఆధారపడి ఉంటుందన్నమాట. మరపుపై ఎక్కువ విషయాలను పరిశోధించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఎబ్బింగ్హౌస్ థియరీపై మనము ఏ అంశాన్ని నేర్చుకున్న తర్వాత అయినా సరే ఎన్ని నిమిషాలలో, ఎన్ని రోజుల్లో, ఎన్ని గంటల్లో ఎంత శాతం మర్చిపోతాం అనేది ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎబ్బింగ్హౌస్. అంతర్ముఖ అభ్యసనలో ఉపయోగించిన చింపాంజీ పేరు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుల్తాను అనేటటువంటి పేరు గల చింపాంజీ పైన సో మనకు అభ్యసనం చేయడం అయితే జరిగిందనమాట. దాని మీద ప్రయోగం చేశారనమాట. పర్సోనా అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాస్క్ అండి. ఒక ఫేస్ మాస్క్ అనేది అంటాం కదా, ఓ మాస్క్ వేస్తామంటాం కదా, అలాంటిది అనమాట పర్సోనా అంటే. రైట్. ముసుగు అనే అర్థం కూడా వస్తుంది. ఇక ప్రజ్ఞా గుణకమునకు సూత్రం ఏమిటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మెంటల్ ఏజ్ తర్వాత కరెంట్ ఏజ్ ఇంటూ 100 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకు చతుర్థాంశకము ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సైకాలజీలో సోషియోగ్రామ్ను రూపొందించినది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సాంఖ్యాక శాస్త్రము యొక్క పిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆర్ఏ ఫిషర్ అనేది కరెక్ట్ ఆన్సర్. పియాజే ప్రకటించిన థియరీ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ప్రజ్ఞానము విస్తరించుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. పెస్టాలజీ ఏ దేశస్థుడు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. స్విట్జర్లాండ్. శిశువు యొక్క ఆశించని ఉద్రేక ప్రవర్తనని ఆపటానికి చేయు ప్రయత్నాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనగగొట్టుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సర్వ సమాన మూలములు అను సిద్ధాంతమును ప్రోద్భవించినటువంటి వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 థారండైక్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి ఉద్దేశము లేకుండా మరిచిపోయేటటువంటి విధానము ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది రెండవ ప్రేరకము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. కోపంతో ఉన్న శిశువు ఎలా పనిచేస్తాడు? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒత్తిడితో పనిచేస్తాడు. సాధన ప్రేరకాన్ని దీనితో గణన చేయవచ్చు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్రాఫ్ ఫ్యాక్టర్ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రస్తావించినది ఎవరు? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. మానవులను అంతర్ముఖులుగా మరియు బహిర్ముఖులుగా కేటాయించినటువంటి మనోవైజ్ఞానికుడు ఎవరు? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. అభివృద్ధి లేని అభ్యసన వక్రమును ఏమంటారు? ఆప్షన్ 2 అండి. 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్షేత్ర సిద్ధాంతమును ప్రస్తావించినది ఎవరు? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కోటి తేడా పద్ధతిలో సహసంబంధ గుణకమును కనుగొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పియర్మన్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రమ విచలనము ఈ క్రింది వాటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక మనకి ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు చూడండి. 74, 58, 24, 50, 46, 82, 92, 19ల వ్యాప్తి ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 12, 3, 5, 11, 9ల మధ్యగతం ఎంత అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో అతి నిలకడైనటువంటి సూచిక? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంక మధ్యమము. సో ఇక 3వది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట.
సో కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క బహుళకం అని చెప్పేసి అడిగాడు ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇందులో ఆప్షన్ 3 అండి, 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఒక సూత్రం ఇచ్చాడు, దేనికి సూత్రం ఇదని చెప్పేసి మరి ఒకటి అడగడం జరిగింది మనకు. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి, సహసంబంధ గుణకానికి సంబంధించినటువంటి సూత్రము. అంక మధ్యమం 7.5, మధ్యగతము 6 అయినా బహుళకం ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కిండర్ గార్డెన్ పాఠశాల క్రింది దేనితో ముడిపడి ఉంది? ఇందులో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సుమారుగా ఒకే వయసు గల సమూహాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, తుల్య సమూహం అని చెప్పేసి అంటాం. పురుషులతో పోల్చి స్త్రీలను వేరుగా చూపడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లింగ వివక్షత, అది మనకు తెలిసిందే. వ్యక్తి లేదా సమూహము సామాజిక నిచ్చెనలో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి జరిగే కదలికను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దీంట్లో ఆప్షన్ 2, సామాజిక అంతస్తులు అనేది కరెక్ట్ ఆన్సర్. పబ్లిక్ పాఠశాలలపై ఎక్కువ ప్రభావం గల విద్యాతత్వం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సోఫియా అను గ్రీకు మాటకు అర్థం ఏమిటి అంటున్నాడు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వివేకం అనేది, జ్ఞానం అనేది కరెక్ట్ ఆన్సర్. జాన్ డ్యూయి యొక్క ప్రయోగాత్మక పాఠశాలలను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. మానవ హృదయంలో తప్పొప్పుల భావన అంతర్లీనంగా నాటుకొని ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 జాన్ లాక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శిశువు మరియు మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే నా దృష్టిలో విద్య అని ఎవరన్నారు? నిర్వచనాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇంతకుముందుకి మనం చెప్పాము, గాంధీజీ కరెక్ట్ ఆన్సర్. విద్యాతత్వం క్రింది వాటికి సంబంధం ఏర్పరచడానికి ప్రయత్నిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది జ్ఞానం మరియు వాస్తవం అనేది కరెక్ట్ ఆన్సర్. అరిస్టాటిల్ యొక్క బోధనలు క్రింది తత్వానికి పునాది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రకృతివాదం అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రకృతి మరియు పరిసరాలకు అనుగుణంగా సర్దుకుపోయే విధానమే విద్య అనున్నది ఎవరికి వర్తిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సాంఘికీకరణము విధానము, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 5 అన్నీ కూడా కరెక్టే. డ్యూయి తత్వం యొక్క ఆచరణ ఫలితం ఏమిటి అంటున్నాడు? సో సరైన సమాధానం మనకు ఆప్షన్ 3 అండి, ఆప్షన్ 3 ప్రాజెక్టు పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ యొక్క విద్యాతత్వం ఈ లక్ష్యాన్ని గురిపెట్టుకొని ఉన్నది? సరైన సమాధానం ఆప్షన్ 4 స్థాయి పరంగా విద్యను వృత్తిపరం చేయుట అనేది కరెక్ట్ ఆన్సర్. విద్య అనగా ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 పురోభివృద్ధిని గుణదోష వివేచకంతో మూల్యాంకనం చేయుట అనేది కరెక్ట్ ఆన్సర్. పంచకోశ థియరీ అను విద్యను ప్రోద్భవించినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 2 స్వామి వివేకానంద. సాంస్కృతిక విలువలు ఎవరిచే ప్రచురింపబడుతున్నాయి? కరెక్ట్ అయినటువంటి సమాధానం సంఘం అండి, సంఘం అనేది కరెక్ట్ ఆన్సర్. విద్య ఆధునీకరణ ఎవరి వలన సాధ్యం అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సాంకేతిక విద్య అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యలో అసమానతకు ముఖ్య కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆర్థిక అసమానత, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. అభ్యసనంలో మొదటి మెట్టు ఏమిటి? ఆప్షన్ 3 అండి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. గమ్యం అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, కోల్బర్గ్ యొక్క పురోభివృద్ధి స్థాయిలు వీటికి చెందుతాయి? కరెక్ట్ ఆన్సర్ నైతిక పురోభివృద్ధి స్థాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాన్ పావ్లో ప్రయోగంలో కుక్క యొక్క స్వాభావిక ప్రతిస్పందన ఏమిటి? లాలాజలం ఊరుట అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జంగ్ ప్రకారం మూర్తిమత్వం ఈ 2 రకాలు అంటుండు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు
ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సైకో అనాలసిస్ను ప్రస్తావించినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 3 అండి, ఫ్రాయిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇన్క్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రాసినటువంటి వారు ఎవరు? గాల్టన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేస్ స్టడీని ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 2 ఫ్రాయిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రోషాంక్ ఇంక్ బ్లాట్ టెస్టులో ఉన్నటువంటి కార్డుల యొక్క సంఖ్య ఎంత అంటున్నాడు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 10 కార్డులు ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆచరణ పరీక్ష అనగా ఏమిటి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.